ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇటు భర్తను చంపిన మరో భార్యకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనను చిత్రహింసలు పెడుతున్నాడు, హింసిస్తున్నాడు అన్న ఒక్క కోపంతో ఇటు భర్తను భార్య చంపేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. ఇటు కళ్ళల్లో కారం కొట్టి అలాగే కత్తితో పొడిచి మరీ హత్య చేసింది. ఈ ఘటనంతా కూడా మార్కాపురం సమీపంలోని పెద్దరివీడు మండలం అంకాలమ్మ గుడి దగ్గర ఇటు లాల్ శ్రీను హత్య జరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే తమ్ముడితో కలిసే ఇటు భార్య ఈ పథకానికి ప్లాన్ చేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో అయితే తేలుతోంది. ఇటు గంజాయి కేసులో ఇప్పటికే లాల్ శ్రీను అయితే అరెస్ట్ అయ్యారు. అయితే భర్త శ్రీనుని హత్య చేయించాలన్న ప్లాన్తోనే అతడికి భార్య తన తమ్ముడికి లాల్ శ్రీనుకి బెయిల్ కూడా ఇప్పించింది. బెయిల్ ఇప్పించింది. సో అనంతరం జైలు నుంచి తీసుకొస్తూ తమ్ముడితో కలిసి భర్త హత్యకు 3 సార్లు అయితే ప్లాన్ చేస్తుంది. అయితే చివరకు పెద్దరివీడు దగ్గర ఈ హత్యకి ఏదైతే ముందుగా ప్లాన్ చేసుకున్నారో అదే విధంగా ప్లాన్కి పాల్పడి మరి పెద్దరివీడు దగ్గర అతనికి బెయిల్ ఇప్పించి మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడిని పంపించి మరి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో హత్యకి సంబంధించి అదేవిధంగా బయటికి వచ్చిన తర్వాత పెద్దరివీడు దగ్గర వీళ్ళు హత్యకి ప్లాన్ చేశారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త శ్రీనుని హత్య చేయాలన్న ప్లాన్తోనే ఇటు ముందుగానే వాళ్ళు బెయిల్ ఇవ్వాలి, బెయిల్కి సంబంధించి కూడా ఆమె దాఖలు చేసింది. సో బెయిల్ కూడా ఇప్పించుకొని మరి హత్య చేసింది అని అంటే ఆ భార్య ఎంత ఆవేదనకి గురైంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అందరూ ఇటు భర్తలని చంపేస్తూ ఉన్నారు. అనేక కారణాలతో అయితే ఇటు భర్తలు భార్యల చేతిలో అయితే మరణిస్తున్నారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు అలాంటి ఒక తాజా ఘటనే మరొక ఘటన చోటు చేసుకుంది. ఇటు భర్తను మరొక భార్య చంపడంతో ఈ ఘాతుకం అయితే వెలుగులోకి వచ్చింది. భర్త కళ్ళల్లో కారం చల్లి కత్తితో పొడిచి మరి హత్య చేస్తుంది. తన తమ్ముడి సహకారం తీసుకుని ఇద్దరు ప్లాన్ ప్రకారమే ఈ హత్యకు ఒడిగట్టారు. దాదాపు 2 సార్లు హత్యకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఇటు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 3వ ప్రయత్నంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన హత్యకు గురయ్యాడు. సో దీనికి సంబంధించి అసలు ఘటన ఎలా జరిగింది, అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే కారణాలను ఇటు పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ ఏరియాలో పెద్దారవీడు దాటిన తర్వాత ఒక భార్య భర్తను చంపేసిందంట. ఆ భార్య పక్కనే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారంట. కాబట్టి ఆ శవాన్ని మీరు ఒకసారి చెక్ చేయండి, అది నిజమా కాదా, ఆ కాల్ నిజమా కాదా అనేది మాకు రావడం జరిగింది. సో వెంటనే నేను సిఐ గారికి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్లే మర్డర్ చేసి వాళ్లే శవం అక్కడ ఉందని చెప్తున్నారు, అది ఒకసారి వెరిఫై చేయమంటే పెద్దారవీడు ఎస్ఐ కూడా నేను ఫోన్ చేశాను. సార్ నాకు కూడా ఫోన్ వచ్చింది, సో వెళ్తున్నానని ఆ స్పాట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోవటం జరిగింది. వాళ్ళు ఎక్కడ నేర స్థలం జరిగింది, ఏ ప్లేస్ అంటే అది అంకాలమ్మ గుడి ఉంది అని వాళ్ళే పిలిచి మేము అంకాలమ్మ గుడి దగ్గర ఉన్నాము, నా భర్త నేను నా తమ్ముడు కలిసి చంపేశామని చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే ఈ విధంగా జరిగింది అనగానే ఇన్స్పెక్టర్ గారిని ఈ కేసులో దర్యాప్తుకి ఆదేశించడం జరిగింది. దీంట్లో ఈ కేసులో ఉండే విషయాలు ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు లాలు సీను అని, అతను పోలీస్ రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అతను కొంచెం గంజాయి కేసులో మేము పోయిన నవంబర్లో అతను అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దానికి ముందు కూడా ఇతను ఆర్గనైజర్గా ప్యాకాట్లు ఆడించడం, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, కొంచెం బ్యాడ్ వీటితో జరుగుతుంటే వాడి వల్ల థ్రెట్ ఉందని చెప్పాము. ఒకసారి మేమే దాడి చేసినప్పుడు అతని దగ్గర గంజాయి దొరికింది. ఆ గంజాయి కేసులో నవంబర్లో డోర్నాల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాడు ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా సో వాడి బెయిల్ నుంచి వాళ్ళ భార్య బయటకు తీసుకురాకుండా ఉంటే వాడు అనేక మందితో వాడు కబురు చేసి నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ మీద తీసుకురమ్మని చెప్తే, సో 21వ తారీఖు ఈ వాళ్ళ భార్య ఝాన్సీ తర్వాత తమ్ముడు అశోక్ వీళ్ళు ఒక కారు తీసుకొని సో ఆ బెయిల్ మీద జైలు నుంచి తీసుకురావడానికి పోవడం జరిగింది. వీళ్ళు వెళ్లే క్రమంలోనే కారపొట్లాలు ప్లస్ కొంత కత్తులు గిత్తులన్నీ పెట్టుకొని సో జైలు నుంచి తీసుకొచ్చే క్రమంలో యాక్చువల్గా ఇతన్ని హత్య చేయాలనే ప్రీ ప్లాన్డ్ ప్రణాళిక వేసుకొని ఇతన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒంగోలులో హత్య చేయాలని, అట్లాగే చీమకుర్తి దగ్గర కూడా ఒకసారి ఇక్కడ దించి హత్య చేద్దామని, అట్లాగే పొదిల్లో కూడా ఒకళ్ళు దించి ఇక్కడ చంపితే ఎలా ఉంటుంది అనేది
వాళ్ళు ప్రాణాలకు వేసుకుంటా వస్తున్నారు. కాకపోతే డే లైట్ ఎక్కువ ఉండేసరికి, సంచారం ఎక్కువ ఉండంటే పబ్లిక్‌లో కొంచెం అందరికి కళ్ళకు కనపడిపోతాం అనేది ఉండింది. ప్లస్ ఆ నేరాన్ని కూడా చంపి నెత్తినేసుకోవాలనేది కూడా వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. సో ఓవరాల్‌గా మన అంకాళమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారిలో ఆ కారుని సైడ్ తీసేసి, సో సడెన్‌గా కారం కొట్టి అతని కళ్ళల్లో, సో అతను అచేతనంగా అయిపోయినప్పుడు అతన్ని బ్రూటల్‌గా కత్తులతో పొడిచి చంపేసి, మేమే చంపామని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం టిపికల్‌గా అనిపించింది. కనీసం మేము శవాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా ఎస్ఐ ఎక్కడున్నారు? శవం ఎక్కడుంది? ముద్దాయిలు ఎక్కడున్నారంటే వాళ్ళే మమ్మల్ని గైడ్ చేశారు. మేము ఇక్కడున్నాము, శవం ఇక్కడుంది, ఇక్కడే చంపి నిలబడి ఉన్నాం రమ్మని. సో అదే సమాచారం మీద మేము సమాచారం తీసుకొని ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఆ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు మాకు కొన్ని బయటకొచ్చాయి. వీళ్ళతో పాటు ఈ అశోక్ అనే అతని స్నేహితులు కూడా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది తర్వాత వచ్చిన సమాచారం. ఈ చంపడానికి కారణం కూడా మేము మా దర్యాప్తులో మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, సో వీడు పెట్టే టార్చర్స్ కానీ, వీడు ఇట్లా పేకాటలాడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళది టీ కొట్టుది, ఆ టీ కొట్టులో డబ్బులు కూడా తీసుకెళ్తా, ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టుంది, పెళ్ళయి 3 బిడ్డలు ఉన్నారు. వీడు ఏమాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉండింది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది వీడికి, వీడు ఇంత ఇట్లా చేస్తున్నా కానీ సో వేరే వాళ్ళతో ఏదైనా అక్రమ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత సో మిమ్మల్ని తేలుస్తాను, నేను ఇన్ని రోజు జైల్లో పెట్టారు, కనీసం నేను బెయిల్ మీద రావడానికి మీరు ప్రయత్నం చేయలేదని వాడికి ఉండే ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. సో వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీళ్ళు ప్లాన్ చేసేసి వేరే వాళ్ళతో కూడా కొంతమంది కలిసి ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు దర్యాప్తులో తెలిసింది. సో ఈ కేసులో ఈ ఇన్సిడెంట్ జరగంగానే ఎస్పీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూకంటాన్నారు లోతైన దర్యాప్తు జరగాలని చెప్పేసి ఆదేశాల మేరకు మా సిఎస్ఎన్ ఆధ్వర్యంలో పెద్దారివిడ ఎస్ఐ సాంబశివరావు వీళ్ళు కూడా ఈ కేసుని గట్టిగా దర్యాప్తు చేసి దీంట్లో ఇంకా కొన్ని కోణాలు పరిశీలించాల్సినవి, కొన్ని కోణాలు చూడాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసి మాకు అయితే అర్థమవుతుంది. కానీ ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు. సో ప్రాథమికంగా దీంట్లో ఎవరైతే ఉందో ఆ భార్యని ప్లస్ అతని తమ్ముడు అశోక్, అంటే భార్య ఝాన్సీని తమ్ముడు అశోక్ని ఇప్పుడు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి దీని విధి విధానాలు, కారణాలు, సో ఎందుకు జరిగిందనేది లోతైన దర్యాప్తు చేసి దీన్ని అందరినీ కూడా ఈ కేసులో భర్త తనను వేధిస్తున్నాడు అన్న ఒక కారణంతో ఎలాగైనా చంపాలి అంటూ కూడా ఇటు భార్య తమ్ముడితో కలిసి ప్లాన్ చేసింది. ఈ ఘటనంతా కూడా మార్కాపురంలోని చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు దాదాపు 2 సార్లు ఇటు భర్తను హత్య చేసేందుకు కూడా భార్య ప్లాన్ చేసింది. 3వ ప్రయత్నంలో ఎట్టకేలకు వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇటు భర్తనైతే హంతమోదించింది భార్య. సో మొత్తానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ప్రెసెంట్ ఇద్దరు తమ్ముడు అలాగే అక్క మీద ఎటువంటి సెక్షన్స్ కింద కేసులు ఫైల్ చేశారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శ్రీనివాస్? 21వ తేదీ రాత్రి జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి నిందితులు ప్రధానంగా భార్య మరియు బామ్మర్ది అని చెప్పి కూడా పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే గత 3 నెలల క్రితం గంజాయి కేసులో అరెస్ట్ అయి ఒంగోలు శిక్ష అనుభవిస్తున్నటువంటి భర్తను బయటకు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో బెయిల్ పై తీసుకురావడం జరిగింది. బెయిల్ పై వచ్చేటువంటి క్రమంలో భార్యను మరియు బామ్మర్దిని కూడా భర్త బెదిరించాడు అనేటువంటి కారణంతో ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పథకం ప్రకారమే అతను అంతమొందించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కనుక గమనించినట్లయితే ఎవరైతే మృతుడి యొక్క భార్య ఉందో ఝాన్సీ, గత కొంతకాలంగా భర్త లేకపోవడం మరియు భర్త ఉన్న ఇంటిని సరిగా పట్టించుకోకపోవడంతో తమ్ముడి స్నేహితుడితోటి అక్రమ సంబంధంలో ఉన్నట్లుగా కూడా పోలీసులకి ప్రాథమిక విచారణలో తెలిసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త వస్తే తనకే తన తమ్ముడికి కూడా ప్రాణహాని ఉంటుందని భయపడి ఈ పథక రచన చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఆమెతో అక్రమ సంబంధంలో ఉన్నారో అతను మరియు మరో 4 సుఫారీ గ్యాంగ్ యొక్క పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం కూడా జరిగింది. అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంగోలు నుంచి ఇంటికి తీసుకువెళ్లేటువంటి క్రమంలో 2 సార్లు చంపడానికి ప్రయత్నించి విఫలం కావడం జరుగుతుంది.
అయితే మూడవసారి అంటే పగలు ఎండగా ఉండటం, పగలు లైటింగ్ ఉండటం కారణం కావడంతో చీకటి పడ్డ సమయంలో వీళ్ళే హత్య చేసి వీళ్ళే కంట్రోల్ నంబర్ కూడా ఫోన్ చేసి వివరాలు చెప్పి మరి హత్య వాళ్ళిద్దరే చేసినట్లుగా కూడా ఒప్పుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా తెలిపారు. వీరిపై హత్య కేసుకు సంబంధించి అయితే సెక్షన్లు నమోదు చేశారు. అయితే ఈ హత్య వెనక మరో 4 పాత్ర ఉందని అయితే వాళ్ళు నిర్ధారణ చేసుకొని దానిపైన అయితే విచారణ చేసి తొందరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని డిఎస్పీ తెలియజేయడం జరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మార్కాపురం సమీపంలోని పెద్దరివీడు మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను వేధిస్తున్నాడు అన్న కారణంతో ఇటు భర్తనైతే భార్య హంతమోదించింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు కూడా వెల్లడించారు. తనపై అనుమానం ఉండేది అంటూ కూడా ఇటు భార్య తరచూ భర్త ఆమెను వేధిస్తూ ఉండేవాడు అంటూ కూడా కొన్ని వివరాలు అయితే వెల్లడిస్తున్నారు. అసలు ఈ ఘటనకి సంబంధించి అసలు ఎస్పీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. 21వ తారీఖు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీ ఏరియాలో పెద్దార వీడు దాటిన తర్వాత ఒక భార్య భర్తను చంపేసిందంట. ఆ భార్య పక్కనే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారంట. కాబట్టి ఆ శవాన్ని మీరు ఒకసారి చెక్ చేయండి, అది నిజమా కాదా, ఆ కాల్ నిజమా కాదా అనేది మాకు రావడం జరిగింది. సో వెంటనే నేను సిఐ గారికి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్లే మర్డర్ చేసి వాళ్లే శవం అక్కడ ఉందని చెప్తున్నారు, అది ఒకసారి వెరిఫై చేయమంటే పెద్దారవీడు ఎస్ఐ కూడా నేను ఫోన్ చేశాను. సార్ నాకు కూడా ఫోన్ వచ్చింది, సో వెళ్తున్నానని ఆ స్పాట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోవటం జరిగింది. వాళ్ళు ఎక్కడ నేర స్థలం జరిగింది, ఏ ప్లేస్ అంటే అది అంకాలమ్మ గుడి ఉంది అని వాళ్ళే పిలిచి మేము అంకాలమ్మ గుడి దగ్గర ఉన్నాము, నా భర్త నేను నా తమ్ముడు కలిసి చంపేశామని చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే ఈ విధంగా జరిగింది అనగానే ఇన్స్పెక్టర్ గారిని ఈ కేసులో దర్యాప్తుకి నేను ఆదేశించడం జరిగింది. దీంట్లో ఈ కేసులో ఉండే విషయాలు ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు లాలు సీను అని, అతను పోలీస్ రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అతను కొంచెం గంజాయి కేసులో మేము పోయిన నవంబర్లో అతను అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దానికి ముందు కూడా ఇతను ఆర్గనైజర్గా ప్యాకాట్లు ఆడించడం, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, కొంచెం బ్యాడ్ వీటితో జరుగుతుంటే వాడి వల్ల థ్రెట్ ఉందని చెప్పాము. ఒకసారి మేమే దాడి చేసినప్పుడు అతని దగ్గర గంజాయి దొరికింది. ఆ గంజాయి కేసులో నవంబర్లో డోర్నాల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాడు ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా, సో వాడి బెయిల్ నుంచి వాళ్ళ భార్య బయటకు తీసుకురాకుండా ఉంటే వాడు అనేక మందితో వాడు కబురు చేసి నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ మీద తీసుకురమ్మని చెప్తే, సో 21వ తారీఖు ఈ వాళ్ళ భార్య ఝాన్సీ తర్వాత తమ్ముడు అశోక్ వీళ్ళు ఒక కారు తీసుకొని సో ఆ బెయిల్ మీద జైలు నుంచి తీసుకురావడానికి పోవడం జరిగింది. వీళ్ళు వెళ్లే క్రమంలోనే కారపొట్లాలు ప్లస్ కొంత కత్తులు గిత్తులు అన్నీ పెట్టుకొని సో జైలు నుంచి తీసుకొచ్చే క్రమంలో యాక్చువల్గా ఇతన్ని హత్య చేయాలనే ప్రీ ప్లాన్డ్ ప్రణాళిక వేసుకొని ఇతన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒంగోలులో హత్య చేయాలని, అట్లాగే చీమకుర్తి దగ్గర కూడా ఒకసారి ఇక్కడ దించి హత్య చేద్దామని, అట్లాగే పొదిల్లో కూడా ఒకళ్ళు దించి ఇక్కడ చంపితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రణాళిక వేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే డే లైట్ ఎక్కువ ఉండేసరికి, సంచారం ఎక్కువ ఉండంటే పబ్లిక్లో కొంచెం అందరికీ కళ్ళకు కనపడిపోతాం అనేది ఉంది. ప్లస్ ఆ నేరాన్ని కూడా చంపి నెత్తినేసుకోవాలనేది కూడా వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నారు. సో ఓవరాల్గా మన అంకాళమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారిలో ఆ కారుని సైడ్ తీసేసి సో సడన్గా కారం కొట్టి అతని కళ్ళల్లో, సో అతను అచేతనంగా అయిపోయినప్పుడు అతన్ని బ్రూటల్గా కత్తులతో పొడిచి చంపేసి మేమే చంపామని చెప్పేసి కూడా వాళ్లే చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం టిపికల్గా అనిపించింది. కనీసం మేము శవాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా ఎస్ఐ ఎక్కడున్నారు, శవం ఎక్కడుంది, ముద్దాయిలు ఎక్కడున్నారంటే వాళ్లే మమ్మల్ని గైడ్ చేశారు. మేము ఇక్కడ ఉన్నాము, శవం ఇక్కడ ఉంది, ఇక్కడే చంపి నిలబడి ఉన్నాము రమ్మని. సో అదే సమాచారం మీద మేము సమాచారం తీసుకుని ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఆ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు మాకు కొన్ని బయటకు వచ్చింది. వీళ్ళతో పాటు ఈ అశోక్ అనే అతని స్నేహితులు కూడా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది తర్వాత వచ్చిన సమాచారం. ఈ చంపడానికి కారణం కూడా మేము మా దర్యాప్తులో మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే,
సో వీడు పెట్టే టార్చర్స్ కానీ వీడు ఇట్లా పేకాట్లు ఆడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళది టీ కొట్టు అది. ఆ టీ కొట్టులో డబ్బులు కూడా తీసుకెళ్తా ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టుంది పెళ్ళయి 3 బిడ్డలు ఉన్నారు. వీడు ఏమాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉండింది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది వీడికి. వీడు ఇంత ఇట్లా చేస్తున్నా కానీ సో వేరే వాళ్ళతో ఏదైనా అక్రమ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత సో మిమ్మల్ని తేలుస్తాను, నేను ఇన్ని రోజు జైల్లో పెట్టారు, కనీసం నేను బెయిల్ మీద రావడానికి మీరు ప్రయత్నం చేయలేదని వాడికి ఉండే ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. సో వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీళ్ళు ప్లాన్ చేసేసి వేరే వాళ్ళతో కూడా కొంతమంది కలిసి ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు దర్యాప్తులో తెలిసింది. సో ఈ కేసులో ఈ ఇన్సిడెంట్ జరగంగానే ఎస్పీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూకన్ కార్నర్ లోతైన దర్యాప్తు జరగాలని చెప్పేసి ఆదేశాల మేరకు మా సిఐ హసన్ ఆధ్వర్యంలో పెద్దారివిడ ఎస్ఐ సాంబశివరావు వీళ్ళు కూడా ఈ కేసుని గట్టిగా దర్యాప్తు చేసి దీంట్లో ఇంకా కొన్ని కోణాలు పరిశీలించాల్సినవి, కొన్ని కోణాలు చూడాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసి మాకు అయితే అర్థమవుతుంది. కానీ ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు. సో ప్రాథమికంగా దీంట్లో ఎవరైతే ఉందో ఆ భార్యని ప్లస్ అతని తమ్ముడు అశోక్, అంటే భార్య ఝాన్సీని తమ్ముడు అశోక్ని ఇప్పుడు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి దీని విధి విధానాలు, కారణాలు, సో ఎందుకు జరిగిందనేది లోతైన దర్యాప్తు చేసి